దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమీలకు రాసిన పత్రిక, దేవుని వాక్యం నుండి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూసినట్లయితే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అనే విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. రాజుకు కూడా అత్యవసరంగా ఏం కావాలి? ఈ సువార్త కావాలి. నీకు అన్నీ ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, అధికారం ఉన్నా, అలాగే కావలసినంత ఘనత ఉన్నా కూడా నీకేం కావాలి? అత్యవసరంగా పాతాళం నిన్ను మింగడానికి సిద్ధంగా ఉంది. యుగాయుగములు బాధించబడే స్థలమునకు నువ్వు వెళ్ళబోతున్నావు. కాబట్టి దేవుని రాజ్యమునకు వెళ్ళాలంటే నీకు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త అత్యవసరంగా ప్రకటించబడాలి. ఇది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి మనం అందరము కూడా తెలుసుకోవాలి, ఈ దేవుని రాజ్యమును గూర్చిన విషయాలు ఎంత గొప్పవి అన్న విషయాన్ని మనం గుర్తించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని రాజ్యం ఎంత అద్భుతమైనది. ఆ రాజ్యములో ప్రవేశిస్తే మనకు అంతం అనేదే ఉండదు. దాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. దాన్ని ఏర్పాటు చేసి మన దగ్గరికి దేవుడు తీసుకొని వచ్చాడు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ప్రతి వ్యక్తి దగ్గరికి ఆ యొక్క వార్త వెళ్ళాలి. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అది ప్రభు తెలియజేస్తున్న విషయం. అయితే దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుని రాజ్యం అంటే దేవుడు తన రాజ్యాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు, స్థాపించాడు. దేవుడు తన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాడు. ఆ రాజ్యము స్థాపించుటలో ఆయన చేసిన కార్యాలను బట్టి కూడా మనకు కనబడుతుంది. దేవుని శక్తిని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. దేవుని రాజ్యం యొక్క అక్షయతను కూడా ఆయన ఈ లోకములో చూపించాడు. ఇవన్నీ కూడా సాక్ష్యాలు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. మనం ముందుకు వెళ్ళాలి గనక ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని రాజ్యము ఒక విధానములో రాబోతుంది అన్న విషయాన్ని ఆ రోజు చాలా మంది ఆ రోజే వస్తుంది, ఆ విధంగా రాబోతుంది అన్న విషయాన్ని వారు అనుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువు వారితో మాట్లాడుతూ, దేవుని రాజ్యము ఆ విధంగా మీరు అనుకుంటున్నట్లుగా ప్రత్యక్షముగా రాదు అన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. మనము 17వ అధ్యాయములో ఈ మాట చూస్తాం. లూకాసు వార్త 17వ అధ్యాయములో మనం 20 నుండి చూస్తే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిన పరిచయులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను అనే విషయాన్ని గురించి వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. ఎలా ఉంది దేవుని రాజ్యం అంటే? దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది దేవుని రాజ్యం అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని రాజ్యము గూర్చిన విషయాలు ఈ సమయంలో మనం నేర్చుకుందాం. అందులో ఒక్క విషయాన్ని, దేవుని రాజ్యం అనగా నీతి. దేవుని రాజ్యం అనగా నీతి. మనము గ్రహించాలి, ఈ లోకములో నీతి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీతి ఎంత ప్రాముఖ్యం అంటే, దేవుడు మనల్ని తన రాజ్యంలో తీసుకురావాలి అంటే ఖచ్చితంగా నీతి దగ్గరికి ఆయన తీసుకురావాలి. అది ఖచ్చితం. నీతి దగ్గరికి రాకపోతే మనము అంతము లేని ఆ జీవాన్ని చూడలేం. నీతికి జీవ గ్రంథానికి ఉన్న ఆ కనెక్షన్ అలాంటిది. మీకు అర్థమవుతుంది కదా? దేవుడు మనల్ని తన రాజ్యములోనికి తీసుకోవాలి, దేవుడు మనల్ని అంతమే లేని వ్యక్తులుగా చెయ్యాలి అంటే ఎక్కడికి తీసుకురావాలి? ఆయన నీతి దగ్గరికి తీసుకొని రావాలి.
అయితే మన నీతిలో చాలా సమస్యలు ఉన్నాయి. మన నీతి లోపాలతో ఉంది. మన నీతి తలతల మెరిసిపోయే ఆ ధవలమైన ఆ ఆ క్లాత్ లాగా లేదు మన నీతి. మన నీతి ఎలా ఉంది అంటే, ఆ మెరిసిపోతున్న తెల్లటి ఆ క్లాత్ ముందు మురికి గుడ్డ లాగా ఉంది మన నీతి. అంటే చాలా లోపాలున్నాయి. చాలా మురికి దానికి అంటి ఉంది అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. ఏది ఏమైనా మొదటిగా మనం గ్రహించాలి, మనిషి యొక్క నీతి కొరకు మానవుడు చేసే ప్రయత్నాలను దేవుడు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాడు. ఆయన గుర్తిస్తాడు, పరిగణలోనికి తీసుకుంటాడు, సహాయం చేస్తాడు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. నీతిని ఎవరైతే వెంటాడాలి అనుకుంటారో వారికి దేవుడు సహాయం చేస్తాడు, వారిని కరుణిస్తాడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అయితే మన నీతి సరిపోవట్లేదు. మన నీతి దేవుడు అంగీకరించే అంతగా, అంటే పరలోకం కోసం మన నీతి సరిపోవట్లేదు. ఇది మనం గుర్తించాలి. మన నీతి దేవుని రాజ్యములో ప్రవేశించుట కొరకు, లేక మరణాన్ని జయించడానికి మన నీతి చాలట్లేదు. మనకు అడ్డం ఏముంది? మరణం ఉంది. మరణం ఏం చేస్తుంది? మరణం ఒక శత్రువు, మానవ జాతి యొక్క శత్రువు. మరణము ఏ విధంగా మనం తీసుకుందాం? సాతాను యొక్క ప్రధాన దూత అందామా? అలా తీసుకుందాం మనం. ఎందుకంటే మరణాన్ని ఏం చేస్తున్నాడు? అగ్నిగుండములో వేస్తున్నాడు. మీరు ప్రకటన గ్రంథం చదివితే అర్థమవుతుంది. కడపట నశించు శత్రువు మరణము అన్నాడు. మీకు అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ మరణము ఎలా ఉంది అంటే, మరణము కాచుకొని చూస్తుంది. ఆ మరణమును జయించే నీతి జయిస్తుంది. కానీ అంతటి నీతి మనిషికి ఉండడం లేదు. ధర్మశాస్త్రమే ఒకవైపు ఏం చేస్తుంది? ధర్మశాస్త్రమే తప్పులు పడుతుంది అడుగడుగున. దేవుడు మనల్ని పరీక్షకు గురి చేసినప్పుడు మనలో చాలా లోపాలు దొర్లుతూ ఉన్నాయి. యోబు పరీక్షించబడ్డప్పుడే వాళ్ళ మాటలను బట్టి ఆయన కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఆ ఎలీహు మాట్లాడినట్లుగా దేవుని నీతి కంటే నీ నీతి గొప్పదనుకుంటున్నావు, లేక ఆ విధంగా కొన్ని మాటలు అతడు పశ్చాత్తాపడడానికి కారణమైన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏదేమైనా మనం ఇక్కడ గ్రహించాలి, ఈ మొదటి విభాగంలోనే ఆగిపోకుండా మన నీతి అనేది సరిపోవట్లేదు. మన నీతి మరణాన్ని, మన ముందున్న శత్రువు, మనుషులందరికీ ఉన్న శత్రువు మరణం. అది సాతాను ద్వారా వచ్చింది. సరే, పాపం చేయడం ద్వారా వచ్చింది. ఆ పాపానికి కారణం ఏంటి? సాతాను. పాపం చేయించడానికి కారణము సాతాను అనే విషయాన్ని మనం చూస్తాం. అలాగే దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయాల్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, 1 కొరింథీ 15:56లో మరణము యొక్క ముళ్ళు పాపము. మరణానికి ఉన్న ముళ్ళేంటి? పాపము. పాపానికి ఉన్న బలమేంటి? ధర్మశాస్త్రం అన్నాడు ఇక్కడ. చూసారా? పాపానికి ఉన్న బలమేంటి? చూసుకుంటుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ముందు నిలబడ్డప్పుడు ఏం జరుగుతుంది? మనుషులందరూ, యూదులేమి గ్రీసు దేశస్థులేమి, అందరి మీద పాపం ఆరోపించబడుతుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఎక్కడ తప్పిపోయారో చూపిస్తుంది. ఎక్కడ దేవుని యందు విశ్వాసం కోల్పోయారో, ఎక్కడ దేవుని మాట వినలేదో వారి క్రియల్లో నుండి చూపిస్తుంది. అది మనం చూస్తాం. కాబట్టి పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం అన్నాడు. ధర్మశాస్త్రం ఇప్పుడు ఏం చేస్తుంది? పాపాన్ని ఆరోపిస్తుంది ప్రతి వ్యక్తి మీద. మనము రోమా పత్రికలో ఈ విషయాన్ని మనం చూస్తాం. 3వ అధ్యాయములో 3వ అధ్యాయం 9వ వచనంలో, అలాగేనేమందుము మీ వారి కంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రము కాము, యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాము. వారు యూదులైనా, వారు గ్రీసు దేశస్థులైనా
ఎటువంటి భక్తి పరులైనా, ఎటువంటి జ్ఞానులైనా కూడా అందరూ పాపమునకు లోనై ఉన్నారు. ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుణ్ణి వెదుకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇక వారి పాపాల లిస్టు, వారి గొంతుక ఇలా ఉంది, వారి నాలుకతో ఇలా చేస్తున్నారు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉంది, వారి నోటి నిండా శపించడం. గొంతుక, నాలుక, ఆ తర్వాత వారి పెదవులు, వారి నోటి నిండా ఇన్ని విషయాలు. అలా ఒక్కొక్కటి, వారి పాదములు ఎటు పరిగెడుతున్నాయి, వారి చేతులతో ఏం చేస్తున్నారు, వారి తలంపులు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కొక్క విషయాన్ని ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తున్నాం. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెడుతూ ఉన్నాయి, నాశనము కష్టం వారి మార్గములో ఉన్నాయి, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో కూడా ఈ మాటలన్నీ తెలియజేస్తాడు. మనుషులు ఎక్కడెక్కడ తప్పిపోతున్నారు, శరీర అవయవాలన్నిట్లో నుండి వారు తప్పిపోతున్న విధానాలన్నీ కూడా అక్కడ తెలియజేస్తాడు. ఇది మానవుని యొక్క పరిస్థితి. మన నీతి సరిపోవట్లేదు. దేనికి? మన ముందున్న శత్రువును జయించడానికి, మరణమును దాటడానికి కొరకు నీతి కావాలి. అంతటి నీతి మనకు ఉండట్లేదు. కాబట్టి మరణం మనల్ని ఏం చేస్తుంది? చెరపట్టి పాతాళానికి తీసుకొని వెళ్తుంది. అందరికీ ఒకటే మార్గం. ఏంటది? నిత్య వేదన, నిరంతర వేదన పడే స్థలానికి వెళ్ళడం ఒక్కటే ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఒక క్రొత్త మార్గాన్ని స్థాపించాడు, ప్రారంభించడానికి వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? తన వాక్కును పంపాడు. తన వాక్కును పంపి, బాగు చేయడానికి తన వాక్కును పంపుట, సృష్టిని చేయడానికి కొరకు తన వాక్కును పంపుట, ఇవన్నీ మనం చూస్తాం. ఆ వాక్కును పంపి, ఆ వాక్కుకే శరీరాన్ని ధరింపచేసి మానవునిగా నిలబెట్టాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఏంటి ఈ వాక్కు శరీరం ధరించడం ఏంటి? అనాదిలో ఉన్న వాక్కు, దేవుడయ్యున్న వాక్కు, ఆ వాక్యము శరీరధారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము, ఏ వాక్యము? 1:1. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు, దేవుడై ఉన్న వాక్యము. ఆ వాక్యమే దేవుడైన ఆ వాక్యమే శరీరధారి ఆయను, శరీరాన్ని ధరించెను. ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మన పాపమును మోయడానికి కోసం, మన పాపమునంతటిని తన మీద వేసుకొని, తన నీతిని మన మీద కప్పడానికి, తన నీతిని మనకివ్వడానికి, తన నీతికి మనల్ని వారసులుగా చేయడానికి. వీరెవరు? వారసులు. దేనికి? దేవుని నీతికి వారసులు. వీరికి ఎంత ఉంది? నీతి కావలసినంత ఉంది. మరణాన్ని దాటగలిగే అంతగా ఉంది. నిత్య జీవమును సొంతం చేసుకోగలిగే అంత నీతికి వీళ్ళెవరు? వారసులు. ఎలా? యేసుక్రీస్తు ద్వారా. క్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతి వ్యక్తికి కూడా ఏం జరుగుతుంది? ఆయన వారి పాపమునంతా తన మీద వేసుకుంటున్నాడు. తనలో ఉన్న, అందుకే ఆయన ముందు ఏం చేశాడు? తాను అన్ని విషయాల్లో లోపము లేనివాడని, పవిత్రుడని, ఏ తప్పు లేనివాడని, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎటువంటి కీలకమైన సమయంలో ఆ మాట ప్రభు పలికాడు. మనుషులందరి కొరకు ఆ పస్కా పశువు సెలెక్ట్ చేయబడే రోజుల్లో ఆయన ఈ మాటలు పలికాడు. అనగా, నేనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లను, మచ్చలేని ఆ గొర్రె పిల్లగా సెలెక్ట్ చేయబడిన వ్యక్తిని అనడానికి ఆయన ఆ మాటను మాట్లాడాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం గుర్తించాలి, నీతి మనకి ఇవ్వబడింది, మనకు బహుమానముగా ఇవ్వబడింది అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. రోమా 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన ఎందుకు అప్పగించబడ్డాడు? మన పాపముల కోసం. ఆయన ఎందుకు లేపబడ్డాడు? నీవు నీతిమంతుడవని ప్రకటించడానికి లేశాడు.
నీవు నీతిమంతుడవు. ఆయన ఎందుకు అప్పగించబడ్డాడు? మన పాపాల కోసం. కాబట్టి ఇప్పుడు మన పాపాల కొరకు, మన పాపముల కొరకు పట్టుకునే వ్యక్తి లేడు ఇప్పుడు. ఎందుకంటే ఒక వ్యక్తి మనకు బదులుగా ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఇది వాక్యంలో మనం చూస్తాం. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఇప్పుడు తండ్రి యొద్ద నుండి, ఆ నీతి గల న్యాయాధిపతి అయిన తండ్రి యొద్ద నుండి ఒక ప్రకటన వెలువడుతుంది. అదేంటి? వీరు నీతిమంతులు, ఆయన తన నీతిని మనకు అనుగ్రహించాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 2 కొరింథీ 5:21 కూడా మనం చూస్తే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. పాపమెరుగని ఆయన పాపముగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే మనము దేవుని నీతి కావాలని. చూసారా? మనము దేవుని నీతి, ఆ దేవుని నీతి యేసుక్రీస్తులో ఉంది. దానిని మనకు అనుగ్రహించి ఆయన పాపముగా చేయబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన త్యాగములో ఆయనది మనకు వర్తించాలనే ఆ నిబంధన ఉంది. ప్రభు చేసే త్యాగం వెనకాల ఏముంది? నా యొక్క నీతి వీరికి ఆరోపించబడాలి, వీరికి ఆపాదించబడాలి, వీరికి చెందాలి. అది ఉంది ఆయన త్యాగంలో. ఊరికే త్యాగం చేయలేదు. ఆ త్యాగములో ఏం జరగాలి అన్న విషయాన్ని ప్రభువు ఆ నిబంధనలో ఉంది. అందుకే త్యాగం చేశాడు. ఆయన త్యాగములో నా నీతి వీరికి ఆరోపించబడాలి, వీరికి ప్రకటించబడాలి, వీరికి చెందాలి. నా యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో ఆ యొక్క నీతి వీరికి చెందాలి అనేది దేవుని వాక్యము స్పష్టముగా మనకు తెలియజేస్తున్న విషయము. అది మనం చూస్తున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీ పత్రికలో ఏం చెప్తున్నాడో చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని చివరిలో ఇదంతా కలిపి చెప్పాడు. నా నీతి కాదు, అది చేరుదు. మత్తయి సువార్త 5:20 ప్రభు ఏం చెప్పాడు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరు అని చెప్పాడు. శాస్త్రులకు నీతి ఉంది, పరిసయ్యులకు నీతి ఉంది, కానీ ఆ నీతి చాలట్లేదు. దేనికి? మరణాన్ని జయించడానికి, ధర్మశాస్త్రం ఎదుట నిర్దోషులుగా ఉండడానికి సరిపోవట్లేదు ఆ నీతి. పరలోక రాజ్యములో ప్రవేశించి అంతటి నీతి వారికి రావడం లేదు. ఆ నీతితో నువ్వు చేరలేవు, ఆ నీతితో చేరలేము. కాబట్టి చేరగలిగిన నీతిని మనకివ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఇది సువార్త. దాన్ని కదా మనం అంగీకరించింది. అదే కదా ఇప్పుడు రాజుకైనా దాసునికైనా కావాలి, ఆరోగ్యం ఉన్నవాడికైనా రోగికైనా కావాలి. అది మనం గ్రహించాల్సిన విషయం. నీ నీతి చాలదు. నీ నీతితో నువ్వు మరణాన్ని ఎదుర్కోలేవు. అది అందరికీ తెలిసిందే. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిన విషయం. ఏంటది? మనుషులు కలిగి ఉన్న నీతి మరణముతో ఛాలెంజ్ చేయడానిక వారు కలిగి ఉన్న నీతి కాదు. ఆ నీతిని గురించి నువ్వు ఎందుకు నీతి కలిగి ఉన్నావు అంటే, నేను మరణముతో సవాల్ చేస్తాను అనే ధైర్యం ఉంది ఎవరికైనా? కానీ ఈ నీతి ఆ ధైర్యాన్ని మనకి ఇస్తుంది. ఆయన కలిగి ఉన్న నీతి, పరలోక రాజ్యము కొరకైన నీతిని, నాకుంది నీతి, నాకు ఇది అవసరం లేదు అని అనుకుంటే నీ నీతి మరణాన్ని జయించలేదు, నరకాన్ని తప్పించుకోలేదు, అంతము లేని దేవుని రాజ్యాన్ని నీ నీతి తెరవలేదు నువ్వు వెళ్ళగానే ఓపెన్ కావడానికి. అలాగే పాపమునకున్న బలము అక్కడ ఓడిపోతావు. ధర్మశాస్త్రం నేను తప్పుపడుతుంది, నీ తలంపులు తప్పుపడుతుంది, నీ నిర్ణయాలు తప్పుపడుతుంది, నీ ఆసక్తిని తప్పుపడుతుంది. మనం గ్రహించాలి. మన మనసులో తప్పుపడుతుంది, మాటల్లో తప్పుపడుతుంది, మన క్రియల్లో తప్పుపడుతుంది.
పాపమును ప్రతి వ్యక్తి మీద ఆరోపిస్తుంది, పాపి అని నిరూపిస్తుంది. కాబట్టి అందరికీ కావాలి పరలోక రాజ్యమునకు చేర్చగలిగిన నీతి అందరికీ ఉచితముగా ఇవ్వడానికి కొరకు, దానముగా ఇవ్వడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు అనే విషయాన్ని గురించి మనము చూస్తున్న విషయం. మొదటిగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన కీలకమైన అంశంలో అడుగు పెట్టాలి. కానీ మొదటి విషయము ఆరోపించబడిన నీతిని గురించి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు ఇచ్చే నీతి. క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచుట ద్వారా కలిగే నీతి నాకు కావాలి. ధర్మశాస్త్ర మూలమైన నీతి కాదు. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. విశ్వాసము ద్వారా మనం ఎటువంటి నీతిని పొందబోతున్నామంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్లుగా చేయగలిగిన నీతి. అందుకే శాస్త్రులకు, పరిసయ్యులకు కూడా ఏం కావాలి? సువార్త కావాలి. నీ నీతి లోపముతో కూడింది. నీ నీతిలో చాలా లోపములు ఉన్నాయి. నీ నీతి మురికి గుడ్డలాగుంది దేవుని సన్నిధిలో. నీ నీతి పరలోకానికి చేర్చలేదు, పరలోకానికి వారసునిగా నిన్ను చేయలేదు, నరకమును తప్పించుకునేటట్లుగా లేదు అనేది ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి నీతిని దానముగా ఇవ్వగలిగిన వ్యక్తి కావాలి. నీతిని ప్రపంచమంతటికి పంచగలిగిన నీతిమంతుడు కావాలి. ఇక్కడే ఉంది అసలు సువార్త. అర్థమవుతుందా? ఇక్కడే ఉంది అసలు సువార్త. ప్రపంచమంతటికి నీతిని ఇవ్వగలిగిన వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని కనుగొంటే సంతోషం, కనుగొనకపోతే ఖచ్చితంగా కావాలి. ప్రతి దాంట్లో యేసుక్రీస్తుని గురించి ప్రకటించే ప్రతి దాంట్లో సువార్త ఉంది. ఆయన కన్యక గర్భమున వస్తాడంటే ఆ కన్యక గర్భమును మనం కనుగొనకుండా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు యోధులే అనుకోండి. వాళ్ళకి ఇప్పుడు ఎవరు కావాలి? ఒక కన్యక గర్భం ధరించి దేవుని శక్తి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధమైన విధానములో పరిశుద్ధమైన జన్మను ఇవ్వగలిగిన వ్యక్తి కావాలి. మనం కనుగొన్నాము గనక మనకు రక్షణ దొరికింది. కనుగొనని వ్యక్తికి ఎవరు కావాలి? ఒక కన్యక దేవుని శక్తి ద్వారా మాత్రమే. అలా ప్రతి దాంట్లో సువార్త ఉంది. ప్రపంచానికి తెలియపరచబడిన క్రీస్తుని గురించిన ప్రతి దాంట్లో సువార్త ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సరే, మనుషులందరూ ఒకే పరిస్థితుల్లో ఉన్నారు. వారి నీతి సరిపోవట్లేదు. మరణాన్ని దాటడానికి మరణం ఏం చేస్తుంది? నీకున్నవన్నిటినీ తుడిచేస్తుంది. నీకున్న పేరును, నీకున్న ధనమును, నీకున్న జ్ఞానాన్ని, నీకున్న ఆస్తిని, నీకున్న నేను అనే దగ్గర మనం స్థాపించాం కదా. నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నేనంటే ఇది, నేనంటే అది, శూన్యం చేసి కూర్చోబెడుతుంది. ఎవరినైనా సరే అది మరణం చేసే పని. నీకున్న ప్రతి దాన్ని లేకుండా చేసేస్తుంది మరణం. దాన్ని దాటగలిగే నీతిని ఒక వ్యక్తి ఈ లోకములో చూపించాడు. దానిని మనకివ్వడానికి ఆయన పాపముగా చేయబడ్డాడు. ఎలాంటి వ్యక్తి కావాలి ప్రపంచానికి? పరలోక రాజ్యానికి చేర్చగలిగే అంత నీతిని మనం ఎలాగూ సంపాదించలేము. ఎందుకంటే మనకు ఎదురుగా ఉన్న వ్యతిరేకంగా వాదించే వ్యక్తి ఎవరయ్యా అంటే ధర్మశాస్త్రం. మనము ధర్మశాస్త్రము ద్వారా పాపము ఆరోపించబడే పరిస్థితిలో ఉన్నాం. క్రీస్తు వచ్చి తన నీతిని మనకి ఇచ్చాడు గనుక మనం ఇప్పుడు ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. ఈ నీతి ఎవరిది? దేవుంది. యేసుక్రీస్తుది ఈ యొక్క నీతి. ఆయన మనకు కప్పాడు, ఆయన మనకిచ్చేశాడు. ఆయన నీతిని దానంగా ఇచ్చాడు, బహుమానముగా ఇచ్చాడు. ఏం చేయడం ద్వారా? విశ్వసించడం ద్వారా. మనం ఏం చేసామంటే మనము నమ్మాం. అది ఇక్కడ జరిగింది. అయితే రెండవ కీలకమైన విషయం ఏంటంటే ఆ నీతిని మనం కాపాడుకోవాలి. ఇదే రెండవది. దేవుడు మనకు నీతిని ఇచ్చాడు. ఎంతటి నీతిని ఇచ్చాడో తెలుసా? పరలోకం నీ కోసం తెరవబడుతుంది. పరలోక రాజ్యానికి నీవు ఎవరు అంటే వారసుడివి. వారసత్వం అంటే మీకు తెలుసు కదా. వారసత్వం ఎంత శక్తివంతమైంది. ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ఆ యొక్క వారసత్వంగా వచ్చింది ఏంటంటే నీతి.
దానికి పరలోకమే తెరవబడుతుంది. ఆ యొక్క నీతిని మనకు అనుగ్రహించారు. దాన్ని మనం కాపాడుకోవాలి. ఇది మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం. ఆ యొక్క నీతి ఇది మనది కాదు, కానీ దేవుడు మనకు ఇచ్చేశాడు. మనల్ని నీతిమంతులుగా ప్రకటించేశాడు. నీవు నీతిమంతుడవు, నా నీతిని మీ మీద కప్పాను, నా నీతిని మీకు అనుగ్రహించాను, నా నీతికి మీరెవరు? వారసులు. అది ప్రభువు తన నీతిని మనకు అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు మనం నీతిమంతులం. దేవుడు తన నీతిని మనకి ఇచ్చేశాడు. మనం ఎన్నడూ సంపాదించుకోలేని దాన్ని, పొందలేని దాన్ని దేవుడు మనకు ఇచ్చేశాడు, మన చేతుల్లో పెట్టాడు, మన హృదయంలో అనుగ్రహించాడు. ఇప్పుడు అది మన చేతుల్లో ఉంది. దాన్ని మనం కాపాడాలి. నువ్వు నీతిమంతుడవు గనుక నీతిమంతుడిగా ఉండాలి. మనం నీతిమంతులం లోపల నుండి చేశాడు ఆయన, బయట నుండి కాదు. ఆయన చేసింది మన హృదయములోండి, మన స్వభావములోండి, మన వ్యక్తిత్వంలోండి కార్యాన్ని చేశాడు. కాబట్టి తన నీతిని మనకు అనుగ్రహించాడు. లోపల నుండి మన హృదయాన్ని మార్చేశాడు, మన స్వభావాన్ని మార్చేశాడు. మన మనస్సాక్షికున్న కల్మషం మొత్తాన్ని యేసు రక్తము కడిగి నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చు ప్రత్యుత్తరమే అన్నాడు. అనగా నిర్మలమైన మనస్సాక్షి నేను కలిగి ఉన్నాను అనే గంభీరమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టేశాడు. కాబట్టి ఈరోజు మనము నీతిమంతులుగా మనల్ని చేశాడు గనక మనం ఆ యొక్క నీతిని మనం కలిగి ఉండాలి. నీ నీతిమంతుణ్ణి, దేవుడి ద్వారా మార్చబడ్డ వ్యక్తిని, నా హృదయం మారింది, నా స్వభావం మారింది, నా మనస్సాక్షికి ఉన్న కల్మషం మొత్తం కూడా లేదు. ఇప్పుడు నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉన్నాను అనే గంభీరమైన ఆ నిశ్చయితను నేను కలిగి ఉన్నాను. ఎలా? ఆయన నా కొరకు చేశాడు. ఆయన రక్తం నన్ను కడిగింది, నన్ను నూతన సృష్టిగా చేసింది, నా పాతవన్నీ తొలగించాడు, ఇప్పుడు నేను క్రొత్త వ్యక్తిని అనే స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దాన్ని మన మనస్సాక్షి కూడా తెలియజేస్తుంది. దేవుడు చేసిన కార్యం నిజముగా మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మన మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉంది అన్న విషయాన్ని ప్రతి వ్యక్తి, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా కనుగొనగలడు. ఇది మనం గ్రహించాలి. అందుకే వాక్యం చెప్తుంది, అతడు దేవుని ద్వారా పుట్టినవాడే కానీ, రక్తము ద్వారా కానీ, మనుషుని ఇచ్చ ద్వారా కానీ, ఇంకా దేని ద్వారా కాదు అన్న విషయాన్ని, దేవుని కుమారుణ్ణి, దేవునిలో నూతన సృష్టిని అని గంభీరమైన ఆ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క నీతి ద్వారానే మనము దేవుని రాజ్యములో అడుగు పెట్టాము. దేవుని రాజ్యం ఈ మధ్యలో ఉంది. దేవుని రాజ్యం అంటే నీతి. అదిగో ఆ నీతిని దేవుడు మనకిచ్చాడు. ఆ నీతియే దేవుని రాజ్యం. ఆ నీతిని కలిగిన వారందరూ కూడా ఎక్కడున్నారు? దేవుని రాజ్యంలో ఉన్నారు. ఎలా వచ్చాము ఈ దేవుని రాజ్యంలోనికి? నీతి ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన మన కొరకు సంపాదించిన నీతికి మనము వారసులము కావడం ద్వారా ఇందులోకి, దేవుని రాజ్యం అన్నబడిన నీతిలోనికి మనం వచ్చాం. అయితే ఈ దేవుని రాజ్యం అనగా నీతి. మనం నీతిమంతులు మనకి కనపరుచుకోగలిగిన అనేకమైన అవకాశాలు మనకి ఇస్తున్నాడు. మనసు ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా. 3 ప్రపంచాలు, 3 విభాగాలు. 3 విభాగాల్లో నీకు ఏమిస్తున్నాడు? అవకాశాలు ఇస్తున్నాడు. మనస్సు ద్వారా అవకాశాలు. మనస్సు అనే విభాగములో నీ కోరికలు ఎలా ఉండాలి? నీతియుక్తంగా ఉండాలి. ఆలోచనలు నీతిని బేస్ చేసుకొని ఆలోచిస్తూ ఉండాలి. ఆశలు, కోరుకునే విషయాలు, నిర్ణయించుకునే విషయాలన్నిట్లో కూడా నీతి ఉండాలి. దురాలోచనలు చేయకూడదు, దురాశలు కలిగి ఉండకూడదు, ఆశలు కలిగి ఉండకూడదు. అలాగే చెడుతనముతో నిండిన కోరికలు, అపేక్షలు అలా నువ్వు కోరుకోవద్దు. అలాంటి వాటిని అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనస్సు అనే విభాగములో మనం నీతిమంతులమని ప్రత్యక్ష పరుచుకోగలిగిన అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నేను దేవుని రాజ్యములో ఉన్న వ్యక్తిని, దేవుని రాజ్యములో ఉన్న వ్యక్తిని అనే ప్రత్యక్ష పరుచుకునే అవకాశాన్ని దేవుడు కలుగజేస్తున్నాడు. తర్వాత మాటలు అనే విభాగములో మనం చూస్తున్నా మన మాటలు ఏ విధంగా ఉండాలి. నీతిమంతుడు, అతని మాటల గురించి ఒక విషయం రాయబడింది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము. 15వ అధ్యాయంలో ఇక్కడ 28వ వచనం చూడండి.
28లో నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు ఏం చేస్తుంది? ఏవి పడితే అవి కుమ్మరిస్తూ ఉంది. దాంట్లో ఉన్నదంతటిని కూడా బయటికి కుమ్మరిస్తుంది అన్న విషయాన్ని గురించి వాక్యములో మనం చూస్తున్నాం. అలాగే 18:2లో బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరుచుట యందే సంతోషిస్తాడు. ఏది మాట్లాడాలి, ఏది సరైంది, ఇది సరైందా కాదా అని ఆలోచించకుండా ఆ ఆలోచన రావడమే తడు వెంటనే దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. కాబట్టి వాక్యం చెప్తే నీతిమంతుడైతే అతని మనస్సు ఎలా ఉంటుందంటే ఉద్రేకపూరితంగా ఉండదు. ఏం చేస్తూ ఉంటాడు? యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నం చేస్తాడు. యుక్తమైన ప్రత్యుత్తరం, సరైన మాట నేను మాట్లాడాలి. వారు కోపమునకు దింపారు గనక, ఆవేశములోనికి దింపారు గనక, శోధించారు గనక కాదు, నేను సరైంది మాట్లాడాలి. కాబట్టి మాటలు అనేవన్నీ కూడా మనకు దేవుడిచ్చే విస్తృతమైన అవకాశాలు. నీవు నీతిమంతుడివి, దేవుని ద్వారా మారు మనసు పొందిన వ్యక్తివి, దేవుని రాజ్యములోనికి వచ్చిన వ్యక్తివి, దేవుని నీతికి వారసుడివి నీవు, దేవుని నీతిని ధరించిన వాడవు. ఎలాంటి అవకాశాలు మాటల ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. తర్వాత క్రియల ద్వారా, క్రియల ద్వారా దేవుడు అవకాశాన్ని కలుగజేస్తున్నాడు అనేది మనం గుర్తించాలి. అయితే దేని కోసము మన యొక్క పరుగు, దేని కొరకు మన ప్రయాస, దేని కొరకు మన ప్రయత్నాలు, దేన్ని కనడానికి, దేన్ని స్థాపించడానికి, దేన్ని సపోర్ట్ చేయడానికి, దేన్ని నిలబెట్టడానికి, ఏ పని చేయడానికి మన యొక్క ప్రయత్నం, మన యొక్క ప్రయాస అది ఏమై ఉండాలి? నీతి అయి ఉండాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం గ్రహించాలి, మనం నీతిమంతులమని కనపరుచుకోవడానికి దేవుడు మనకు అవకాశం అనుగ్రహిస్తున్నాడు. దేవుని రాజ్యం అంటే నీతి, దేవుని రాజ్యం అంటే నీతి. కాబట్టి మనం నీతిమంతులు కనపరుచుకోవాలి. దేవుని వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2:29లో ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల, దేవుడు నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలంగా పుట్టాడు. నీతిని ఏం చేయాలి? జరిగించాలి. నీతిని జరిగించేవాడు దేవుని మూలంగా పుట్టాడు. కాబట్టి నేను దేవుని మూలంగా పుట్టాను అని కనపరుచుకోవడానికి దేవుడు నీతిని చేసే అవకాశాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనస్సు అనే విభాగము ద్వారా, మాటలు అనే విభాగము ద్వారా, అలాగే క్రియలు అనే విభాగము ద్వారా దేవుడు అవకాశాలు అనుగ్రహిస్తున్నాడు. నీతిని జరిగించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడు. 3వ అధ్యాయము 10వ వచనం కూడా మనం చూస్తే, దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడు, అలాగే తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు అని చెప్తున్నాడు. నీతిని జరిగించని కొద్దిమంద ప్రతి వ్యక్తి. నువ్వు ఖచ్చితంగా నీతిని జరిగించాలి. నీ మనసు ద్వారా నీతిని జరిగించాలి, మనసు ద్వారా నీతిని సపోర్ట్ చేయాలి, నీతిని స్థాపించాలి, నీతిని వెదకాలి. అలాగే మాటలు, అలాగే మన యొక్క క్రియలు, ప్రయత్నాలు, ప్రయాస ద్వారా నీతి జరిగించాలి అని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. అనేకులు ఈ విషయాల్లో తప్పిపోయిన పరిస్థితులను గురించి మనం చూస్తాం. వారు ఆశించే విషయాలు ఏం కోరుకుంటున్నారు? వ్యక్తులు ఏం కోరుకుంటున్నారు? అలాగే చెడుతనముతో నిండినవన్నీ వస్తుంటే ఏం చేస్తున్నారు? స్వాగతిస్తున్నారు, అంగీకరిస్తున్నారు. చెడుతనము నేను అంగీకరించలేను, చెడుతనంలో వచ్చిన ధనమును కానీ, చెడుతనంలో వచ్చిన లాభమును కానీ నేను అంగీకరించను అని చెప్పగలిగే స్థితిలో మనము ఉండాలి. నీతిని జరిగించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 33వ అధ్యాయం, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు
లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యాయను మాటలు వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. 17లో అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. ఎటువంటి గొప్ప విషయాలు ఇక్కడ మనం చూస్తాం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభం, బలవంతంగా వచ్చే లాభము నాకొద్దు, నాకు అక్కర్లేదు. ఉపేక్షించుచు, లాభము కూడా నాకొద్దు. ఎందుకు? సరైన విధానంలో అది రావట్లేదు కాబట్టి నేను దాన్ని కావాలనుకోవట్లేదు, కోరుకోవట్లేదు. ఎందుకంటే సరైన విధానం రావట్లేదు. లాభము కూడా ఏం చేస్తున్నాడు? ఉపేక్షిస్తున్నాడు, వద్దనుకుంటున్నాడు, తృణీకరిస్తున్నాడు. అతడు ఉన్నత స్థలమున నివసించును అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి చెవులు మూసుకొనుట, కన్నులు మూసుకొనుట, తర్వాత యథార్థంగా మాట్లాడుట అనేది కూడా ఇక్కడే వ్రాయబడింది 15వ వచనంలో. అది మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితము ఏ విధంగా ఉండాలి? దేవుని నీతిని మనం సంపాదించుకున్న మనము దేవుని నీతిని కలిగిన వారము అని కనపరుచుకోవడానికి దేవుడు మనకు అవకాశాలు కలుగజేస్తున్నాడు. మనస్సు అనే విభాగము ద్వారా మనము కనపరుచుకోవాలి. నేను నీతిని జరిగించే వ్యక్తిని, దుర్నీతిని ద్వేషించే వ్యక్తిని అని మన మనస్సు విభాగం ద్వారా, అలాగే మాటల విభాగం ద్వారా, అలాగే మన ప్రయత్నాలు, మన యొక్క కష్టం, మన పరుగు, మన ప్రయాస, అందులో నీతి అనేది కనబడాలి అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం నేర్చుకోండి. ఈ విషయంలో తప్పిపోయిన వారు అనేకులు మనకు కనబడతారు. ఆకాన్ అనే వ్యక్తి ఉన్నాడు. తన ఎదుట విస్తారమైన బంగారముతో కూడిన విషయాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. దాన్ని చూశాడు, ఎంత లాభం ఇది ఎవరికి దొరుకుతుంది? సైనికులకు కాదు, సహస్రాధిపతులకు. ఈ రోజున అంత గొప్పవాన్ని అవుతున్నానని దేవుడు ముట్టుకోకూడదు అన్నదాన్ని ఆశించాడు, తీసుకున్నాడు, దాచిపెట్టేశాడు. ఎటువంటి పరిస్థితి మీరు చూడండి. దేవుడు అతని కొరకు దాన్ని దాటితే, ఆ హాయిని దాటితే, తరతరాల ఆస్తిని ఇవ్వడానికి కోసం దేవుడు ఏర్పాటు చేస్తే, చిన్న విషయాలకు ఆశించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఎటువంటి భయంకరమైన పరిస్థితి. అలాగే మోయాబులో వారికి శోధనలు ఎదురయ్యాయి. ఆ శోధనలు చూస్తే మోయాబు స్త్రీలు వచ్చారు, వారితో వచ్చి మాతో అక్కడ మిద్యాను స్త్రీలు ఉన్నారు అనేది కూడా కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. వారు చాలా అందం కలిగిన వారని రాయబడింది. వారిని వారి యొద్దకు పంపించినప్పుడు యూదులలో కొంతమంది వారు వివాహ వ్యవస్థను గౌరవించకుండా వారితో పాటు వెళ్ళారు. కానీ వారు ఏం చేయాలంటే, వారు న్యాయాధిపతుల దగ్గరికి రావాలి. వారు చేయాల్సిన పని అలా చేయలేదు. కాబట్టి అక్కడ 23,000 మంది చనిపోయిన పరిస్థితి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒక మనిషి మరొక మనిషితో చేసే నిబంధన, అది దేవుడు పెట్టింది. ఆ నిబంధన చెయ్యకుండా నీవు ప్రవేశిస్తే నువ్వు అక్రమం చేసే వ్యక్తివి. దాని కొరకు నీకు ఎలాంటి అవకాశాలు ఉన్నా ఇవి నేను అంగీకరించలేను. ఎందుకంటే అవి దేవుని రాజ్యానికి నాకు అడ్డుపడతాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు మనకిచ్చే నీతి ఇక్కడ బ్రతకడానికి, శరీరంతో బ్రతకడానికి కాదు, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి, అంతము లేని ఆ జీవితాన్ని సంపాదించుకోవడానికి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం 1 కొరింథీ 10వ అధ్యాయంలో చూడగలం. మనకు సమయం లేదు, నేను ముగించే సమయం అయిపోయింది, నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కానీ ఇక్కడి నుండి 1 నుండి 10 వచనాలు చదువుకోవాల్సిన విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. వీరందరూ కూడా అద్భుతమైన ప్రయాణం. మన పితరులందరూ 1 వచనం చూస్తే 2వ లైన్లో, మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేని బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే ఇంత జరిగిన అందరూ ఒకే స్థితిలో ఆత్మ సంబంధమైన పానము చేసినా కూడా, ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగినా కూడా
5వ వచనములో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని 7వ వచనంలో, విగ్రహారాధన చేశారు వారు, దేవుని భయం లేకుండా ప్రవర్తించారని చెప్పాడు. 8లో వ్యభిచరించారు, అందుకు 23,000 మంది ఒక్క రోజే చనిపోయారు. 9లో వారు శోధించారు ప్రభువుని, అందుకు సర్పములు వచ్చాయి, వారిని కాటు వేశాయి. 10లో సనిగారు, సనగడము ద్వారా సంహారకుడు వారిని నశింపజేశాడు. ఇవన్నీ జరిగాయి. చేయకూడనివన్నీ, దేవునికి ఇష్టం లేనివన్నీ వారు అక్కడ చేశారనేది మనం చూస్తున్నాం. దేవుని రాజ్యం అంటే నీతి. దేవుని రాజ్యం అంటే నీతి. దేవుడు మనకిచ్చిన నీతిని మనం కాపాడుకోవాలి. ఎక్కడైనా పొరపాటు జరిగితే, చివరిగా ఎక్కడైనా పొరపాటు జరిగితే సరి చేసుకోవడము, సరైన దాని యొద్దకు పరిగెత్తడం దేవుడు మన ముందు పెట్టిన ఆప్షన్. ఇది మాత్రమే. పాపము పట్ల నీకున్న వైఖరి దేవుని నుండి నిన్ను దూరం చేస్తుంది. నీకు అర్థమైందా? మన పాపం చేయగానే పరలోక తండ్రి మనల్ని వెంటనే నువ్వు నాకు సంబంధించిన వాడు కాదు అని తీర్పు చెప్పడు. నీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. పాపం విషయంలో నువ్వు పశ్చాత్తాపపడాలి, సరైన దాని యొద్దకు నువ్వు రావాలి. ఇది మాత్రమే దేవుడు కోరుకుంటున్న విషయం. ఇదే కోరుతున్నాడు. దావీదు తప్పు చేసినప్పుడు ఆయన తెలుసుకున్నాడు, దేవుడికి కావాల్సింది బలులు కాదు. ఏం కావాలి? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అనే విషయాన్ని తెలుసుకున్నాడు. దేవా, నువ్వు బలి కోరితే నేను అర్పించేవాణ్ణి, కానీ నువ్వు బలిని కోరువాడవు కావు అని చెప్పాడు. నీకు కావలసింది ఏంటంటే, ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకమైన పని చేశానని తన హృదయము విరిగి నలిగిపోవాలి. అది బలి అనే విషయాన్ని అతడు తెలుసుకొని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అతడు కనికరించబడ్డాడు. దేవుడు ఎటువంటి వైఖరి కోరుతున్నాడు, జక్కయ్య ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. సరైన దాని దగ్గరికి నేను వెళ్ళాలి, నేను సరి అయిన దాని దగ్గరికి వెళ్ళాలనే విషయాన్ని అతడు తెలుసుకొని వెంటనే చేశాడు. అందుకే ఇతడు అబ్రహాము కుమారుడు. అబ్రహాం కుమారుడు కాదు కదా అతను. ఇప్పుడు అతడు ఎవరు? అబ్రహాము కుమారుడు. ఎందుకు? సరిగ్గా లేని దాంట్లో నుండి ఎక్కడికి వచ్చాడు? సరైన దాని దగ్గరికి వచ్చాడు. ఇది దేవుడు కోరుతున్న విషయం అని ఎజ్రా కాలంలో కూడా సరైన విషయాలన్నిటినీ పక్కకు పెట్టి అన్యజనుల వలె వారు ప్రవర్తించినప్పుడు అందరూ సరి చేసుకోవడానికి వచ్చారు. దేవుడు కోరేదాన్ని చేయడానికి కొరకు వచ్చారు. అది దేవుడు కోరుతున్న విషయం అనేది మనం గుర్తించాలి. కాబట్టి సరి చేసుకోవడం, సరైన దాని యొద్దకు పరిగెత్తడం మాత్రమే దేవుడు కోరుతున్నాడు. లేదంటే అక్రమము చేయవారులారా మీరెవరు నాకు తెలియదని దేవుడు చెప్పే పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు చూస్తున్నాడు, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి సరైన దాని దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధముగా మనము నీతిని కలిగిన వారమై దేవుని రాజ్యముగా ఈ లోకములో మనం ఉండాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.